హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఉడికించిన కోడిగుడ్లతో వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా బాయిల్డ్ ఎగ్స్తో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు వేపుడు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ టేస్టీ కోడిగుడ్డు వేపుడు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 5 గుడ్లను ఉడికించి పొట్టు తీసుకున్నానండి. ఈ ఉడికించిన కోడిగుడ్లకి అక్కడక్కడ ఘాటు పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కట్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొనైనా ఫ్రై చేసుకోవచ్చు. డైరెక్ట్గా గుడ్డు వేయడం కంటే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేస్తే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. కోడిగుడ్డు లోపల ఉన్న పచ్చసొన అంటే ఎల్లో పార్ట్ని కట్ చేయకుండా ఈ విధంగా పైన ఉన్న వైట్ పార్ట్ని మాత్రమే కట్ చేసి తీసుకోవాలి. పచ్చసొనని కట్ చేసి వేస్తే ఏంటంటే అంత నురగలాగా ఫామ్ అయిపోయి చూడటానికి ఫ్రై అంత బాగోదన్నమాట. ఇక్కడ చూడండి, కోడిగుడ్డు పచ్చసొన కట్ అవ్వకుండా ఉండాలంటే ఇటువైపు చూపిస్తుంది కదా, కొంచెం బ్లాక్గా ఉంది కదా, అంటే ఇటువైపు మనకి పచ్చసొన ఉన్నట్టు. మనం ఈ కోడిగుడ్డును రెండో వైపుకి టర్న్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పచ్చసొన బ్రేక్ అవ్వకుండా వస్తుంది. ఇలా ఎల్లో పార్ట్ని తీసేసి ఒక్కొక్క కోడిగుడ్డుని నిలువుగా 4-5 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని కోడిగుడ్లను కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న 5 గుడ్లకి మీడియం సైజులో ఉన్న 5 ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా బాగా సన్నగా తరిగి తీసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసి తీసుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగు పడుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పీసెస్ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయం కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ముందే చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ కోడిగుడ్డు ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ ముక్కలకి ఉప్పు కారం మసాలా పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చసొనని కూడా వేసేసి స్లోగా కలుపుకుంటూ ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చసొన చెదిరిపోకుండా ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోతుంది. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు అలాగే రెగ్యులర్గా చేసే పులుసు ఫ్రై కాకుండా ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కోడిగుడ్డు వేపుడు రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.